ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్కు ఆటంకం కలిగించాలనే దుర్బుద్ధితో ఆ నలుగురు అనబడే ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ కుట్ర పన్ని జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్స్ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో లీడ్ రోల్ పోషించింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి కారణం ఇటీవల నైజాంలో మైత్రి మూవీస్ ఆధిపత్యం వహించడం, దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ పతనావస్థలో ఉండడం అని అంటున్నారు. కాగా ఆ నలుగురి కుట్రలపై తీవ్రంగా ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులపై ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబును కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు. అందరూ కలిసి రావాలి అని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. అగ్రనటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుందో అందరూ మరచిపోయారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా? ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, సి అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చు అని చెప్పాను. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా, వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తా అని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు.